ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. క్లిప్బోర్డ్ గ్రూప్లో మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయంటే ఇలా చూడండి: కట్, కాపీ, ఫార్మాట్ పెయింటర్, పేస్ట్ అండ్ క్లిప్బోర్డ్. ఈ ఆప్షన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కట్ అంటే ఇక్కడ మనకి సమ్ డేటా ఉంది చూడండి, ఫ్రూట్స్ డేటా. ఈ డేటాని ఇక్కడ నుంచి వేరే ప్లేస్లకు మూవ్ చేయాలంటే, అంటే ఈ డేటాని ఇక్కడ నుంచి కట్ చేసి వేరే చోట పేస్ట్ చేయాలంటే అప్పుడు ఈ కట్ ఆప్షన్ యూజ్ చేసి ఈ డేటాని ఇక్కడ నుంచి కట్ చేసి వేరే చోట పేస్ట్ చేయొచ్చు. చూడండి, ఈ డేటాని కట్ చేయాలంటే ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. చూడండి, కట్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ అనేది అనేబుల్ అయింది. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకి ఆ డేటా అనేది ఇక్కడికి మూవ్ అయింది. అంటే ఆ డేటా అనేది ఇక్కడ నుంచి కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది. ఇప్పుడు మనం మౌస్ని యూజ్ చేసి డేటాని కట్ చేసి పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ చేసి డేటాని కట్ చేసి పేస్ట్ చేద్దాం. డేటాని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో Ctrl+X ప్రెస్ చేయండి. Ctrl+X డేటాని కట్ చేయడానికి షార్ట్ కట్ కి. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని Ctrl+V ప్రెస్ చేయండి. Ctrl+V డేటాని పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కి. ఇప్పుడు కాపీ. ఇక్కడ మనకి కాపీలో 2 ఆప్షన్స్ ఉంటాయి: కాపీ యాజ్ పిక్చర్. కాపీ యాజ్ పిక్చర్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ కాపీ చూద్దాం. కాపీ ఏంటంటే డేటాని కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేయడం. అంటే డేటా డూప్లికేట్ కాపీ అనేది వేరే చోట పేస్ట్ చేయడం. చూడండి, ఫస్ట్ డేటాను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. చూడండి, కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి పేస్ట్ ఆప్షన్ అనేది అనేబుల్ అయింది. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకి డేటా అనేది పేస్ట్ అయింది. కానీ మనకి డేటా పేస్ట్ అయ్యాక కూడా మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది ఇంకా యాక్టివ్లోనే ఉంది. ఈ డేటా సెలెక్షన్ అనేది ఎప్పటి వరకైతే యాక్టివ్లో ఉంటుందో మనం అప్పటిదాకా ఆ డేటాని రిపీటెడ్గా పేస్ట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. చూడండి, డేటా అనేది పేస్ట్ అయింది. మళ్ళీ ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. చూడండి, డేటా అనేది పేస్ట్ అయింది. ఇలా మనం డేటాని రిపీటెడ్గా పేస్ట్ చేయొచ్చు. అది ఎప్పటిదాకా అంటే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది ఎప్పటి వరకు అయితే యాక్టివ్లో ఉంటుందో అప్పటి వరకు మనం ఆ డేటాని రిపీటెడ్గా పేస్ట్ చేయొచ్చు. కానీ మనం వన్స్ డేటాని కాపీ చేసి పేస్ట్ చేశాక మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవ్వాలి అంటే అప్పుడు కీబోర్డ్లో ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి. అప్పుడు ఆ డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం మౌస్ని యూజ్ చేసి డేటాని కాపీ చేసి పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ చేసి డేటాని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో Ctrl+C ప్రెస్ చేయండి. Ctrl+C డేటాని కాపీ చేయడానికి షార్ట్ కట్ కి. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని Ctrl+V ప్రెస్ చేయండి. Ctrl+V డేటాని పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కి. చూడండి, మనకి డేటా పేస్ట్ అయ్యాక కూడా మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది ఇంకా యాక్టివ్లోనే ఉంది. ఇందాక చెప్పాను కదా, డేటా సెలెక్షన్ ఎప్పటి వరకు అయితే యాక్టివ్లో ఉంటుందో అప్పటిదాకా మనం ఆ డేటాని రిపీటెడ్గా పేస్ట్ చేయొచ్చు. కానీ డేటాని వన్స్ కాపీ చేసి పేస్ట్ చేశాక మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవ్వాలంటే ఒకటి కీబోర్డ్లో ఎస్కేప్ కీ అయినా ప్రెస్ చేయాలి, లేదంటే డేటాని కాపీ చేసి వన్స్ పేస్ట్ చేశాక ఆ డేటా సెలెక్షన్ క్లియర్ అవ్వాలంటే మనం కాపీ చేసిన డేటాని పేస్ట్ చేయడానికి కీబోర్డ్లో Ctrl+V ప్రెస్ చేయకుండా కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి అని నేను చెప్పడం కదండి. మనం ఎప్పుడైతే డేటాను కాపీ చేస్తామో ఎక్సెల్ మనకి మెసేజ్ చూపిస్తుంది ఏ కీని ప్రెస్ చేస్తే డేటా పేస్ట్ అవుతుంది అనేది. చూడండి, ఇక స్టేటస్ బార్ పై చూడండి, ఆ మెసేజ్ కనిపిస్తుంది. చూడండి, సెలెక్ట్ డెస్టినేషన్ అండ్ ప్రెస్ ఎంటర్ ఆర్ చూస్ పేస్ట్. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి డేటాను పేస్ట్ చేయడానికి అని మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి డేటా అనేది పేస్ట్ అవుతుంది. మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ ఇలా చూడండి, ఇక్కడ మనకి పెయింట్ బ్రష్ గా కనిపిస్తుంది చూడండి, ఇది ఫార్మాట్ పెయింటర్. ఫార్మాట్ పెయింటర్ ఏంటంటే
ఒక డేటాపై ఉన్న ఫార్మాటింగ్ని వేరొక డేటాపై అప్లై చేయడం. అంటే ఒక డేటాపై ఉన్న ఫార్మాటింగ్ని కాపీ చేసి వేరొక డేటాపై పేస్ట్ చేయడం. చూడండి, ఇక్కడ నేను ఈ డేటాపై సమ్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేస్తాను. ఇక్కడ మనకి హెడ్డింగ్స్ ఉన్నాయిగా, ఫ్రూట్స్ అండ్ ప్రైస్ అనేది ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోల్డ్ అప్లై చేస్తాను, బోల్డ్. అలానే సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో కలర్ అప్లై చేస్తాను. అలానే ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకొని సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ అప్లై చేస్తాను. అలానే ప్రైస్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ సెల్స్ పై క్లిక్ చేసి మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ కరెన్సీలోకి వెళ్ళి ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 0 ఇస్తాను. ఓకే, చూడండి ప్రైస్ పై కరెన్సీ ఫార్మాట్ అప్లై అయింది, ఇండియన్ రూపీ కరెన్సీ ఫార్మాట్ అప్లై అయింది. ఇప్పుడు మనం ఈ డేటాపై ఫార్మాటింగ్ అప్లై చేసాం కదా, ఈ డేటాపై అప్లై చేసిన ఫార్మాటింగ్ ని కాపీ చేసి ఈ డేటాపై పేస్ట్ చేయాలంటే అప్పుడు మనం ఈ ఫార్మాట్ పెయింట్ ని యూజ్ చేసి ఈ డేటా పైన ఫార్మాటింగ్ ని ఈ డేటాపై అప్లై చేయొచ్చు. చూడండి, ఈ డేటా పైన ఫార్మాటింగ్ ని కాపీ చేయాలంటే ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ పై క్లిక్ చేయండి. ఫార్మాట్ పెయింటర్ పై క్లిక్ చేయగానే మన మౌస్ పాయింటర్ అనేది పెయింట్ బ్రష్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డేటాపై క్లిక్ చేయండి. చూడండి, ఈ డేటా పైన ఫార్మాటింగ్ అనేది ఈ డేటాపై అప్లై అయింది. అలానే ఇక్కడ మనకి కాపీలో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, కాపీ యాస్ పిక్చర్. ఇందాక కాపీ యాస్ పిక్చర్ చూపిస్తాను కదా, కాపీ యాస్ పిక్చర్ ఏంటంటే మనం ఒక డేటాని పిక్చర్ ఫార్మేట్ లో కాపీ చేసి పేస్ట్ చేయడం. చూడండి, ఇక్కడ నేను ఈ డేటాని పిక్చర్ ఫార్మేట్ లో కాపీ చేస్తాను. ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీలోకి వెళ్ళి కాపీ యాస్ పిక్చర్ పై క్లిక్ చేయండి. మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది, కాపీ పిక్చర్ అని. ఇక్కడ మనకి అపీరెన్స్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, హ్యాష్ షోన్ అండ్ స్క్రీన్. హ్యాష్ షోన్ వెన్ ప్రింటెడ్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది, హ్యాష్ షోన్ అండ్ స్క్రీన్. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫార్మాట్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, పిక్చర్, బిట్ మ్యాప్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా పిక్చర్ సెలెక్ట్ అయి ఉంటుంది. మనం పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డేటాని పిక్చర్ ఫార్మాట్ లో కాపీ చేసి పేస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ డేటా అనేది పిక్చర్ ఫార్మాట్ లో కాపీ అయింది. ఇప్పుడు ఈ డేటాని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ సెల్ సెలెక్ట్ చేసుకొని Ctrl V ప్రెస్ చేయండి. చూడండి, మనకి డేటా అనేది పిక్చర్ ఫార్మాట్ లో పేస్ట్ అయింది. చూడండి, మనకి డేటా చుట్టూ సర్కిల్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ సర్కిల్ మార్క్స్ పై క్లిక్ చేసి మనం ఆ డేటాని డ్రాగ్ చేసి ఇంక్రీజ్ చేయొచ్చు. చూడండి, ఇలా డ్రాగ్ చేసి ఇంక్రీజ్ చేయొచ్చు, మళ్ళీ డ్రాగ్ చేసి డిక్రీజ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసి డిక్రీజ్ చేయొచ్చు. మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేసి ఇలా మూవ్ చేసుకోవచ్చు. పిక్చర్ ఫార్మాట్లో ఉన్న డేటాని డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు. కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారంటే డిలీట్ అవుతుంది. ఇప్పుడు క్లిప్ బోర్డ్. ఇలా చూడండి, క్లిప్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. క్లిప్ బోర్డ్ పక్కన మనకి స్మాల్ యారో మార్క్ ఉంది చూడండి, దానిపై క్లిక్ చేశారంటే క్లిప్ బోర్డ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక డేటాని పిక్చర్ ఫార్మాట్లో కాపీ చేసాగా ఆ డేటా అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది. మనం కాపీ చేసిన డేటా అనేది ఇక్కడ క్లిప్ బోర్డ్లో యాడ్ అవుతూ ఉంటుంది. క్లిప్ బోర్డ్ ఏంటంటే మనం డేటాని ఒకేసారి క్లిప్ బోర్డ్లో కాపీ చేసి ఆ డేటాని వేరే చోట ఒకేసారి పేస్ట్ చేయొచ్చు. చూడండి ఎలానో. ఇక్కడ షీట్ 2లో సమ్ డేటా ఉంది, కస్టమర్ ప్రోడక్ట్ ఆర్డర్ డేటా ఉంది. ఈ డేటాలో ఇక్కడ మనకి డెలివరీ స్టేటస్లో డెలివర్డ్ అని ఎక్కడుందో ఆ డేటాను మాత్రమే కాపీ చేసి ఇక్కడ ఈ షీట్లో పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం, ఆ డేటాని సెలెక్ట్ చేసి డెలివర్డ్ డేటాని సెలెక్ట్ చేసి Ctrl C కాపీ చేసి ఆ షీట్లోకి వెళ్ళి Ctrl V ప్రెస్ చేసి పేస్ట్ చేస్తాం. మళ్ళీ ఆ షీట్లోకి వెళ్ళి డెలివర్డ్ డేటాని సెలెక్ట్ చేసి కాపీ చేసి మళ్ళీ ఆ షీట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాం. ఇంత ప్రాసెస్ అవసరం లేదండి. ఆ షీట్లోకి వెళ్ళి డేటాను కాపీ చేసి మళ్ళీ ఈ షీట్లోకి వచ్చి డేటాను పేస్ట్ చేయడానికి మనం ఆ షీట్లో ఉన్న డేటాని ఒకేసారి కాపీ చేసి, అంటే స్టేటస్ డెలివర్కి సంబంధించిన డేటాని ఒకేసారి కాపీ చేసి మనం ఈ షీట్లో ఒకేసారి పేస్ట్ చేయొచ్చు. ఎలా అంటే క్లిప్ బోర్డ్ని యూజ్ చేయడం వల్ల. చూడండి, ఇప్పుడు క్లిప్ బోర్డ్ విండోని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేయండి, మన క్లిప్ బోర్డ్ విండో ఓపెన్ అవుతుంది. మనం ఇందాక ఇక్కడ ఉన్న డేటాను కాపీ చేసి ఈ షీట్లో పేస్ట్ చేసాం కదా, ఆ డేటా అనేది ఇక్కడ యాడ్ అయింది. మనం కాపీ చేసిన డేటా అనేది క్లిప్ బోర్డ్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ డేటాను క్లియర్ చేద్దాం. ఇక్కడ క్లియర్ బటన్ నుంచి దానిపై క్లిక్ చేయండి, క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ డేటానైతే కాపీ చేసి ఈ షీట్లో పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని 1 by 1 కాపీ చేద్దాం. మనం స్టేటస్ డెలివర్డ్ డేటాని కాపీ చేసి
ఆ షీట్లో పేస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ డేటాను సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చూడండి మనకి ఇక్కడ డేటా యాడ్ అవుతుంది. మనం కాపీ చేసే కొద్దీ డెలివర్ డేటాను సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ డేటాను సెలెక్ట్ చేసుకొని Ctrl+C కాపీ 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 కాపీ. ఇక్కడ క్లిప్బోర్డ్లకి డేటా కాపీ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే క్లిప్బోర్డ్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎంతవరకు అంటే ఓన్లీ 24 ఐటమ్స్ వరకే డేటాని కాపీ తీసుకుంటుంది. క్లిప్బోర్డ్ అనేది 24 ఐటమ్స్కి మించి డేటాని కాపీ చేయాలని చూస్తే క్లిప్బోర్డ్ అనేది ఆ డేటాని కాపీ తీసుకోదు. 24 ఐటమ్స్కి మించి డేటాని కాపీ చేయాలంటే మనం ఆల్రెడీ క్లిప్బోర్డ్లో కాపీ చేసిన డేటాని డిలీట్ చేయాల్సి ఉంటుంది. డిలీట్ చేశాకే మనం ఎక్స్ట్రా డేటాని క్లిప్బోర్డ్లో కాపీ చేయగలుగుతాం. ఇప్పుడు మనం డేటా కాపీ చేసాం క్లిప్బోర్డ్లోకి. ఇక్కడ ఈ షీట్లోకి వచ్చి ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఆల్ పై క్లిక్ చేయండి. చూడండి మన డేటా అనేది ఒకేసారి పేస్ట్ అయింది. ఇలా మనకి క్లిప్బోర్డ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.